నమస్తే. హైడ్రాకి సంబంధించిన అంశం సుమారుగా వారం 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే ముచ్చట చర్చనీయాంశం అవుతోంది. అంటే హైడ్రా మొదలైతే పెట్టింది కానీ దానికి అంతం చేయాలంటే ఏ రకంగా ముగించాలనేది అర్థమైతలేదు. కొన్ని రోజుకు వందల కొద్ది ఫిర్యాదులు ప్రతిపక్ష పార్టీలు అయితే సవాళ్ళు మరీ చేస్తున్నాయి. వాళ్ళది కూల్చేస్తారా వీళ్ళది కూల్చేస్తారా అని చెప్పి. నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి తిరుపతి రెడ్డి ఇంటికి ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో అది నిన్న వచ్చిన నోటీసులు ఏం కాదు, ఆగస్టు 3వ తేదీ నోటీసులు వచ్చినాయంట. అంటే సుమారుగా ఇవాళకి 3వ తేదీ అంటే 27 రోజులు కావస్తున్నది. 27 రోజుల క్రితమే నోటీసులు వచ్చినాయట. ఆయనతో పాటుగా 204 ఇండ్లకు వచ్చినాయట. డాక్టర్స్ కాలనీ, నెక్టార్ కాలనీ, అమర్ సొసైటీ, కావూరి హిల్స్, సుమారుగా ఒక 4 కాలనీలకు సంబంధించి 204 భవనాలకి నోటీసులు వచ్చినాయట. మరి ఇవన్నీ కూల్చేస్తారా అంటే ఎస్, కొంత హైడ్రా ఆ అగ్రెసివ్నెస్ ముందుకు పోయే తనం చూస్తుంటే కూల్చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ హైడ్రా కొంత సూపర్ పవర్స్ ఇచ్చినట్టుగా సిఎస్ శాంతికుమార్ నిర్ణయం తీసుకున్నదో దాంట్లో అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ఉన్నది. అధికారం మీద చర్యలు తీసుకుంటారు ఓకే, కానీ వీళ్ళు ఎత్తైన భవనాలు కట్టుకున్నారు, కొన్ని కోటాను రూపాయలు కట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇవన్నీ చేసిరన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఉంటుందా? మరి అది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 1-2 రోజులు జరిగిన ప్రక్రియ ఏం కాదు. గత ప్రభుత్వాలు చేసినాయా, అంతకు మునుపు ప్రభుత్వాలు చేసినాయా, అంతకంటే మునుపు ప్రభుత్వాలు చేసినా, ఏ ప్రభుత్వాలు చేసినా కూడా ఆ ప్రభుత్వ అధికారులే కదా దానికి అప్రూవల్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్న పలంగా కూల్చేస్తామని అంటే దానికి ఎవరు మరి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఎవరు ఇస్తారు? లేకపోతే చాలామంది ప్రజలు అనుకుంటున్నారు ఎస్ డెఫినెట్గా తమ దాకా వస్తే కానీ తెలియదు ఏదైనా కూడా అన్నట్టుగా సామాన్య ప్రజానీకానికి సంబంధించి వాళ్ళ దాకా వచ్చిన తర్వాత చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న వాస్తవాలు చూస్తున్నాం మనం. కానీ హైదరాబాద్ నగరంలో కొన్ని ఇల్లు కట్టాలంటే ఆశమాష విషయం ఏం కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఆ కట్టిన ఇళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చింది. మరి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని రకాలుగా చర్చ అయితే కొనసాగుతుంది. హైడ్రాకు సంబంధించిన అంశం ఎవరికి అంతు చిక్కడం లేదు, కానీ కూల్చాలన్నట్టుగా డిమాండ్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నోటీసులు జారీ కాబోతున్నాయట. మాజీ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి నోటీసులు జారీ కాబోతున్నాయని ఫామ్ హౌస్ సంబంధించింది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నోటీసులు జారీ కాబోతున్నాయి. నిన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూసిన, కూల్చుడు పక్క అన్నట్టుగా చెప్తున్నాడు. నేను కూడా గులగొట్టేసుకుంటా, నేను కూడా కూల్చుడు పక్క అని చెప్తున్నాడు. సో ఏదేమైనా కూడా ఈ రకంగా చర్చలు కొనసాగుతున్నాయి. కానీ తిరుపతి రెడ్డికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందో, తిరుపతి రెడ్డి ఇల్లు ఏదైతే 2015లో తను కొనుగోలు చేసినట్టుగా, గతంలో అది ఎఫ్టీఎల్లో ఉందని కానీ బఫర్ జోన్లో ఉందని కానీ తనకు తెలియదన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నాడు. సో తాజాగా రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి భూమి పూజ తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి ఆ విషయాలకు సంబంధించి ఆ చిట్చాట్లో నా బంధువులకు కానీ నా కుటుంబీలకు కానీ అక్రమాలు కనుక ఉంటే చెప్పండి, నేనే దగ్గర నుండి కూల్చేస్తా అని చెప్పిండు కదా. తర్వాత మరుసటి రోజు 24 గంటలు గడవక ముందే నేను ఉదయాన్నే అది బఫర్ జోన్లో ఉన్నట్టుగా బయటపడిపోయింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశమై ఎక్కడ చూసినా ఇదే ముచ్చట కొనసాగింది. అయితే ఇక్కడ ఆయనకు ముందస్తుగా తెలుసు కాబట్టి ఈ మాట మాట్లాడిండు. ఇక్కడ విషయం ఏం చెప్పాలా మీకు, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి ఒక విషయాన్ని. ఏంటంటే తిరుపతి రెడ్డి ఆయనంతటా ఆయన బయటకు వచ్చి ఎస్ నాది కనుక బఫర్ జోన్లో ఉన్నట్టుగా అధికారులు నిర్ధారిస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూల్చేసుకోండి, నేనేం అభ్యంతరం చెప్పా, నేనేం అడ్డంకి చెప్పా. అది తర్వాత ఆయన ఇంకో మాట ఏమంటాడంటే అడ్డంకి చెప్పను, కొంత ముందుగా చెప్పండి, నేను నా సామాన్ తీసుకొని పోతాను అంటాడు. సరే ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉన్నది. ఇక్కడ కట్ చేస్తే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించిండా లేకుంటే ముఖ్యమంత్రి ప్లాన్ చేసిండా అర్థం కాలేదు. కానీ ఆయన ఒక మంచి విషయం ఏంది, దుర్గం చెరువుని పూర్వవైభవం తీసుకొచ్చి పునరస్థానాన్ని తీసుకురావడం అని లక్ష్యంగా ముందుకు పోతున్నట్టుగా కనబడుతున్నది ఆయన యొక్క ఈ ఇంటెన్షన్ హైడ్రాకు సంబంధించిన ఈ యొక్క విషయాలల్లో. కానీ ఇతర ఏవైతే 204 భవనాలు ఉన్నాయో దాంట్లో డాక్టర్స్ కాలనీగా చెప్పబడుతున్నటువంటి డాక్టర్స్ చాలామంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల ఇండ్లు కూడా ఆ దుర్గం చెరువు చుట్టే ఉంటాయి. ఒక్కసారి మీకు చూపిస్తుంది. సో ఎందుకు మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్న విషయాన్ని మీకు చెప్తాను. నేను ఏంటంటే ఇలా ఏమైనా మతలబ్ ఉన్నదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాని చుట్టూ చాలా పెద్ద వలయం అది. దుర్గం చెరువు అంటే ఇంత అంత కాదు. రైట్, సో ఈ కనబడుతున్నది అంతా దుర్గం చెరువు, ఇప్పుడున్నటువంటి దుర్గం చెరువు ఇది. ఇది ఇప్పుడున్న దుర్గం చెరువు, ఈ రెడ్ కలర్ దాంట్లో కనబడుతుందంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దుర్గం చెరువు. అయితే దీంట్లో
టువర్డ్స్ డిమార్ట్ ఎక్కడ కనబడుతుంది మనకి, డిమార్ట్. సో ఈ ఏరియాలో రేవంత్ రెడ్డికి సంబంధించి సోదరుడు ఇల్లు ఇక్కడ ఉంటాయి బహుశా. ఓకే, ఈ పరిధిలో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం లొకేషన్ ట్రాక్ చేయలేం కానీ ఈ పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు అంశం ఏంటంటే ఇది ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ అట అంటే 84 ఎకరాలు ఉందట దుర్గం చెరువు ప్రజెంట్. అది ఒకప్పుడు 100 ఎకరాలకు పైబడిగా ఉండేది, 100 ఎకర్స్కి పైబడిగా ఉండేది. దాన్ని రీసెంట్ సర్వేలు చేస్తే 2023లో సర్వే చేస్తే 24 ఎకరాలు బయటకు వచ్చిందట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం తీసుకుంటే ఇగో ఇదంతా కూడా ఎట్లా ప్రజెంట్ ఇగో ఇట్లా ఎఫ్టీఎల్ ఉంటుంది. ఇది ఎఫ్టీఎల్. ఓకే, అంటే పూర్తి స్థాయి చెరువు సామర్థ్యం కనుక నిండితే ఇదంతా ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి అనేది ఎఫ్టీఎల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి కదా, ఇంకో ఇవి కానివ్వండి ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్. ఏమైనా ఉంటే వీటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ ఉన్నది, ఇంకా ఎగ్జాక్ట్గా మనం చెప్పట్లేదు, అప్రాక్స్గా చెప్తున్నాను మీకు. ఇక తర్వాత బఫర్ జోన్ విషయానికి వస్తే బఫర్ జోన్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇక్కడ నుంచి సుమారుగా 30 మీటర్లు ఉంటుంది బఫర్ జోన్. ఇంకో ఇది బఫర్ జోన్ అనుకుందాం. ఇది ఒక అప్రాక్స్ మాత్రమే, ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు, మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇవన్నీ ఇండ్లు వస్తున్నాయి, బఫర్ జోన్ వరకు కూల్చివేయాలి కాబట్టి ఇవన్నీ ఇండ్లు వస్తున్నాయి. మరి ఇండ్లను కూల్చాలంటే ఏం చేయాలి, అంత ఈజీ పని ఏం కాదు. అయితే ఇక్కడ ఏమైంది, తిరుపతి రెడ్డి ఎప్పుడైతే తనంతటగా తానే బయటికి వచ్చి ఎస్ కూల్చేస్తారా కూల్చేసుకోండి, కానీ ముందు కొంత నాకు సమయం చెప్పండి అన్నట్టుగా తిరుపతి రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పిండో, దీంతో ప్రజల్లోకి ఇంటెన్షన్ ఏం పోద్ది తెలుసా, ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా, ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నా, ఇక్కడ ఒక సినీ రాజకీయ ప్రముఖులు ఇంకెవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అన్నకే తప్పలే మాకేందయ్యా అని చెప్పి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వదిలేస్తే వదిలేయాలి, లేదంటే బలవంతంగా అయినా కూల్చేయాలి. ఇది సూపర్ మాస్టర్ స్కెచ్ ఇది. అయితే వీరంతా కూడా మళ్ళీ విశ్రాంత ఉద్యోగులు ఉన్నారనుకోండి, సో అక్రమాలకు అంటే ఈరోజు వాళ్ళు బడాబాబులే కావచ్చు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులకు సంబంధించి, డాక్టర్కి సంబంధించి చెప్పుకుంటే ఈరోజు వాళ్ళు బడాబాబులే కావచ్చు, సంపాదించి ఉండొచ్చు. కానీ గతంలో ఒకప్పుడు వాళ్ళు సామాన్య కుటుంబాలే కదా. మరి వారంతా సంపాదించి ఉన్నప్పుడు రాజుల కాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి తాతలు ఆస్తులేం కాదు, అక్రమంగా కబ్జా చేస్తే ప్రాబ్లం. కానీ అక్కడ పర్మిషన్లో చిల్లు కట్టుకున్నారు కదా, మరి వాళ్ళకి ఏం సమాధానం అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఎస్, ఒకవైపు హైడ్రాని సమర్థిస్తూ హైడ్రాని ఎంకరేజ్ చేస్తూనే మరోవైపు ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ తిరుపతి రెడ్డి కనుక ఆబ్జెక్షన్ చెప్పి హైకోర్టుకు పోయి ఉంటే వీళ్ళందరికీ ఒక సపోర్ట్ దొరికేది. ఏమని, అరే ముఖ్యమంత్రి అన్నయ్య కదా ఆయనే పోతున్నాడు అన్నట్టుగా ఒకటి దొరికేది. ఇప్పుడు ఏమైంది తెలుసా, తిరుపతి రెడ్డి ఎప్పుడైతే కూల్చేయండి అనుమతి ఇచ్చిండో దీంతో ఏమవుతున్నది, ఈ చుట్టుపక్కలందరికీ టెన్షన్ మొదలైంది. అరే ముఖ్యమంత్రి అన్ననే చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అన్నకే ఎగ్జామ్షన్ లేదు, మనకెవరు ఎగ్జామ్షన్ ఇస్తారు, హైకోర్టు వైర్ అనుకో. మరి ఏ రకంగా అయితే ఇతరులందరూ పర్మిషన్ తీసుకొని ఇతరులందరూ అధికారుల దగ్గర అన్ని అప్రూవల్ తీసుకొని ఇల్లు కట్టిరో ఆ రకంగా తిరుపతి రెడ్డి కట్టిండు కదా, తిరుపతి రెడ్డి కూడా ఆ రకంగానే కట్టిండు కదా. మరి తిరుపతి రెడ్డి అంగీకారం తెలిపినప్పుడు ఇతరుల అంగీకారం తెలిపరా? హైకోర్టు ఏం చెప్తుందయ్యా అంటే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే వారి దగ్గర పరిశీలించిన తర్వాత మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నది. ఒక అంశం, మీరు అన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు ఏం చెప్తున్నది, మీరు అన్ని పరిశీలించండి, మీ దగ్గర సరిపడా ఆధారాలు ఉన్నప్పుడు మీరు ముందుకెళ్ళండి, చర్యలు తీసుకోండి అని హైకోర్టు చెప్తున్నది. రెండవ అంశం, హైడ్రాకి ఫుల్ పవర్స్. ఏమని పవర్స్ అంటే ఒక ప్రత్యేక నిన్న సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేసే రకంగా ప్రకటించేసారు. అంటే ఒక అంటే నామమాత్రంగా ప్రకటించేసారు. ఇప్పటికైతే ఏమని అంటున్నారంటే ప్రత్యేక పోలీస్ స్టేషన్ అంటే లేకంగా వీళ్ళే నోటీసులు జారీ చేయొచ్చు. ఇప్పటివరకు తిరుపతి రెడ్డి కానీ చుట్టుముట్టిన వాళ్ళకి నోటీస్ ఎవరు జారీ చేశారంటే హైడ్రా జారీ చేయలేదు. హైడ్రా అనేది ఏంటంటే ఉదాహరణ చెప్పాలంటే రేసు గుర్రం సినిమాలో ఏందది అల్లు అర్జున్ను బ్రహ్మానందరం కలిసి విలన్ గానికి సంబంధించినటువంటి ఇళ్లను గోల్ చేస్తారు కదా, పోయి బ్లాస్ట్ చేయడం, అది ఒకటి మాత్రమే. నోటీస్ ఎవరు జారీ చేస్తారు, నోటీసులు జారీ చేసేది ఇక్కడ ఈ చెరువుకు సంబంధించిన అంశం కాబట్టి ఇరిగేషన్ అధికారులు జారీ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ పక్కనటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ అధికారులు జారీ చేస్తారు. ఇక్కడ తిరుపతి రెడ్డికి నోటీసులు జారీ చేసింది, ఇతరాతలకు నోటీసులు జారీ చేసింది ఎవరయ్యా అంటే శేర్లింగంపల్లి తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్ శేర్లింగంపల్లి తహసీల్దార్ ఈ నోటీసులు జారీ చేసారు. 30 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఈ 30 రోజుల గడువులో వీళ్ళు ఏం చెప్పాలి, వివరణ ఇవ్వాలి. ఏమని, మేము పట్టా ల్యాండ్లలో ఉన్నాం, లేకపోతే మా ల్యాండ్స్ ఇవి, మా కథ ఇదని చెప్పి చూపించాలి. ఇప్పటికే మొత్తం మార్కింగ్ అయిపోయింది, ఏదేది గులగొట్టాలని పూర్తిగా మార్కింగ్ చేసేసారు. అంటే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటికి ఎఫ్ అని, బఫర్ జోన్ ఉన్నటువంటి వాటికి బి అని, రెండింటికి మార్కింగ్ చేసేసి పెట్టేసారు.
సో వీటికి సంబంధించి ఈ కూల్చివేతల ప్రక్రియ ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు దేశవ్యాప్తంగా నిలబడుతుంది. ఎందుకంటే హైడ్రా అంత పేరు మోసింది, హైడ్రా తక్కువ సమయం అంత పెద్ద పేరు మోసింది. సో మరి ఈ చేస్తారా లేదా అని చూడాలి. ఒకవేళ తిరుపతి రెడ్డి గారు యాక్సెప్ట్ చేసేయండి, మేము యాక్సెప్ట్ చేయక తప్పుతుంది అన్నట్టుగా కొంతమంది ముందుకు వస్తే చాలా ఈజీగా పని ముగించేయచ్చు, చాలా ఈజీగా పునర్స్థానాన్ని తీసుకొస్తారు దుర్గం చెరువుని. లేదు ఎవరైనా కోర్టుకు పోయారనుకో, కోర్టు ఏం చెప్తున్నది, అన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే కనుక అధికారులకి మీరు వాటిని కూల్చేయడం చెప్తుంది. మహా అయితే ఇంకా కనుక కోర్టుకు పోయి ఇంకేదైనా కోర్టును కనుక ఆశ్రయించి ఇంకేమైనా కనుక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే, ఒకప్పుడు మీ అధికారులే కదా దీనికి పర్మిషన్ ఇచ్చింది, మరి ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు, వారికి నష్టపరిహారం చెల్లించండి అని అడుగుతారు కావచ్చు మహా అయితే. కానీ కూల్చుడైతే గ్యారంటీగానే కనబడుతున్నది. లేకపోతే పూర్తి ప్రభుత్వానికే ఇదొక అపవాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏ రకంగా అయితే తన సోదరుడు యాక్సెప్ట్ చేసిండు కాబట్టి మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయబోతున్నారు, చేసే రకంగా రేవంత్ రెడ్డి మాస్టర్ స్కెచ్ వేశాడు అనే ప్రచారం జరుగుతుందో, ఒకవేళ కనుక హైకోర్టుకు పోయి అది కనుక అడ్డంకి వస్తే నెక్స్ట్ ఏమంటారు తెలుసా, ఇంకో ప్రచారం తెరలేపబోతోంది. రేవంత్ రెడ్డి తన సోదరుడిని ఈ రకంగా మాట్లాడించి పక్కనున్న వాళ్ళతోని కోర్టులో కేసు వేయించి స్టే తీసుకొచ్చుకున్నాడు అని ఒక ప్రచారం కూడా జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పనిలే. సో ఏదేమైనా కూడా ఇటువంటి రకరకాల ప్రశ్నలను ఉత్పన్నమవుతున్నాయి. ఇది మొత్తం 100 ఎకరాల చెరువు కాస్త 100 ఎకరాల పైబడి చెరువు కాస్త ప్రస్తుతం 84 ఎకరాలు మాత్రమే ఉన్నదట. 16 పైగా ఎకరాలు, 16 నుంచి 20 ఎకరాల చెరువుకు సంబంధించి FTL బఫర్ జోన్ మొత్తం కూడా అన్యక్రాంతం అయిపోయింది. ఇవన్నీ నిర్మాణాలు చేపట్టిర్రు. ఇక్కడ మీకు హైలైట్ చూపిస్తా ఒకటి, ఎంత దగ్గరగా అంటే మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులకైనా కొంచెమైనా ఉండొద్దా. ఇక్కడ చూడండి క్లియర్గా వస్తుంది, ఇక్కడ ఇది రైట్ కనబడుతుంది, ఇదిగో ఇది లేక్ వ్యూ. ఓకే, ఇక్కడ వరకు నిర్మాణాలు ఉంటాయి ఏమన్నా, ఇదిగో ఇక్కడ దాకా నిర్మాణాలు. ఇక్కడ డైరెక్ట్ ఏంటి, చెరువు నీళ్ళకి గోడ కట్టేసిర్రు. ఆ రోజు పర్మిషన్ ఇచ్చే అధికారుల కన్నా కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మరి. ఇక్కడ చెరువు, ఇక్కడ నీళ్ళు కనబడుతూనే ఉన్నాయి కదా మనకు శాటిలైట్ వ్యూలో, ఇక్కడ నీళ్ళు కనబడుతూనే ఉన్నాయి, పక్కనే పర్మిషన్ వచ్చింది. సో సుమారుగా ఇక్కడ నుంచి చాలా దూరం వరకు, అంటే ఈ దుర్గం చెరువు చుట్టినటువంటి ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా కూడా దాదాపుగా తొలగించే అవకాశం ఉంటుందట. దీంట్లో ఒక మీడియా సంస్థ కూడా ఉన్నదట, దుర్గం చెరువు, కావూరు హిల్స్. సో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించిన అంశం ఇది. నిన్న స్పెషల్ మీటింగ్ కూడా అనౌన్స్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతోని. మరి ఆ స్పెషల్ మీటింగ్లో ఏం జరిగిందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది మొత్తం మీద హైడ్రాకి సంబంధించి తిరుపతి రెడ్డి అంశం. తిరుపతి రెడ్డికి అమర్ సొసైటీలో ఫ్లాట్ నెంబర్ 53 and 54 రెండు ఫ్లాట్లో ఆయన ఆఫీస్ మరియు ఇంటి నివాసం ఉన్నదట. సో రెండు ఓన్లీ తిరుపతి రెడ్డికి సంబంధించిన అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి ఆ చుట్టుముట్టు. 204 భవనాలకు నోటీసులు జారీ అయినాయి, 1-2 కాదు. ఇక ఇంకో విషయం, మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి ఈరోజు శుక్రవారం కదా, రేపు ఎల్లుండి ద బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఒక ప్రముఖ నేత యొక్క ఫామ్ హౌస్ కూల్చివేత. ఎందుకు తెలుసా, నాగార్జున సంగతి ఏమైంది, పొద్దంతా శనివారం రోజు వచ్చి పొద్దంతా కూల్చివేతలు చేపట్టినాక సాయంత్రము మధ్యాహ్నం కల్లా హైకోర్టు స్టే ఇచ్చింది. ఏం ఉపయోగం ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ జరగబోతోంది. ఈరోజు రేపు శనివారం ఆదివారం చూడండి, తెలుగులో కూడా మీకు చాలా క్లుప్తంగా ఏం జరగబోతుందని కూడా కంటి కట్టినట్టు చూపించబోతున్నాం. ప్రతి దాంట్లో కూడా రేపు ద బిగ్గెస్ట్ బ్లాస్ట్ జరగబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక సంచలనం రేపబోతోంది. గత వారంలో ఏ రకంగా అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ జరిగిందో, ఈ వారం అంటే రేపు కొత్త లేటెస్ట్ ఎపిసోడ్తోని హైడ్రా ముందుకు వస్తోంది. ఒక ప్రముఖ నేతకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేయబోతున్నారు. అది పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే ఆయన కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు ఈరోజు. మరి ఆయన చాలా క్లియర్గా బయటకు వచ్చి చెప్పిండు, అది నోటీసులో, అది బఫర్ జోన్లో లేదు, FTAలో లేదని చెప్పి. కానీ అక్కడ చూస్తే మాత్రం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఆ చుట్టూనటువంటి ఫామ్ హౌస్ మొత్తం కూడా కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ కనబడేట్టుగా తెలుస్తోంది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జన్వాడ ఫామ్ హౌసే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ బిగ్ బ్లాస్ట్ కమింగ్ సూన్. రేపు ఒక బిగ్ బ్లాస్ట్ కమింగ్ సూన్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. చూద్దాం మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం కానీ రేపటికి సంబంధించిన అంశం కానీ ఏం జరగబోతోంది. ఇప్పటివరకు అయితే ఈ బస్తీ వాసులు కానీ ఈ కాలనీ వాసులు ఎవరు కూడా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఇంకా కోర్టుని ఆశ్రయించలేదు వాళ్ళు. మరి ఆశ్రయిస్తారా, ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి, వాళ్ళు ఏం ప్రూఫ్స్ చూపించబోతున్నారు, అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మనం. రైట్, కానీ నా సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం అయింది, ఎందుకు వార్నింగ్ ఇచ్చిందో చూద్దాం. ఇక నన్ను పెళ్లి చేసుకుంటావా, యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది.
తర్వాత కవిత పాదయాత్ర, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన, తనకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరణ. ఇంకో విషయం తెలిసి హైలైట్ ఏంటంటే, మరి తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చినాక రెండవసారి మొన్న అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రకంగా కవిత చుట్టూ ఒక సెంటిమెంట్ ఏం ప్రచారం నడుస్తుందని అంటే, తను జైలుకు పోయి వచ్చింది కదా, ఇక్కడ చంద్రబాబు నాయుడు పాదయాత్రలు చేసిండు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసిండు, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేసిండు. వీళ్ళందరూ జైలుకు పోయి పాదయాత్రలు చేసారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రేపటి రోజున కవిత కూడా కాబోతుంది అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ చర్చ ప్రారంభమైంది. కానీ ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు మొత్తం కూడా ఆయన మీద కొంత అక్కసు వెలగక్కి జైలుకు పంపించినాయి గతంలో. తర్వాత అక్కసేంది కొన్ని విషయాలు వెల్లడైనాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది ఆయన మీద. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేసిన రకంగా పోర్ట్రే చేసుకోగలిగాడు. చంద్రబాబు నాయుడు మీద గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి జైలు వేసింది. జగన్మోహన్ రెడ్డి మీద కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి జైల్లో వేసినాయి. కానీ ఇక్కడ స్కామ్ అదేదో ప్రజా ఉద్యమమో, ప్రజా సంఘ సంస్కర్త సామాజిక సంఘాలకు సంబంధించినటువంటి సామాజిక బాధ్యతను చేసిన పోరాటాలు కాదు, దొంగ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆ దొంగ దందాలు చేస్తే జైల్లో వేసి వచ్చారు. తనకి సానుభూతి దొరుకుతుందా ఇంత స్థాయిలో? చూద్దాం మరి పాదయాత్ర చేయబోతుందట. ఇక ముక్క కోసం బొక్కలు రగొచ్చుకున్నారు. పెళ్లికి పోయిన తర్వాత పెళ్లి పిల్లగాని తరపున బంధువులకి నల్లి బొక్క రాలేని చెప్పి కొట్లాడిరట. ఇక కవితను చూసి కేసీఆర్ కన్నీళ్ళు. ఆ తర్వాత తమ్ముడు నా ఇల్లు కూల్చాయి, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే, చట్టానికి కట్టుబడి ఉంటానంటూ తిరుపతి రెడ్డి చెప్తున్నాడు. ఇక బెదిరిస్తే తాట తీస్తా, అధికారులకు సీఎం వార్నింగ్. హైడ్రా పేరుతో అమాయకులకు అధికారుల బెదిరింపులు. పాత ఫిర్యాదును అడ్డం పెట్టుకొని వసూలు, బాధితుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్. హైడ్రాకు సంబంధించి కొంత అధికారులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇక అధికారులపై క్రిమినల్ కేసులు. హైడ్రా సంచలన నిర్ణయం, చెరువుల్లో నిర్మాణానికి అనుమతులు. ఇక్కడ చూడండి, చెరువుల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై క్రిమినల్ కేసులు అంట. క్రిమినల్ కేసులు పెట్టండి, తప్పేం లేదు. కానీ వాళ్ళ అధికారులు ఆ పర్మిషన్ ఇవ్వడంతో కదా ఇల్లు కట్టుకున్నది, మరి ఆ ఇళ్ళకే నష్టపరిహారం ఇస్తారు. వాటి విషయంలో ఆలోచన చేయాలి. ఇక కూల్చివేతలు ఆపండి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు. ఆధారాలు పరిశీలించాకే చర్యలు. ఎస్, ఇక్కడ చూడండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు, చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందే. మర్రి అనురాగ్ విద్యా సంస్థలకు ఊరట, కూల్చివేతలపై స్టే విధించిన హైకోర్టు. రేపు ఇక్కడ రెసిడెన్షియల్కి సంబంధించి ఇక్కడ చెప్తున్నాడు, తిరుపతి రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి చుట్టూనటువంటి కొంతమంది నివాసాలు కావచ్చు, వాళ్ళకు ఇదే సేమ్ వర్తిస్తుంది. ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి అనే విషయం వర్తిస్తుంది. ఇక ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, సుప్రీంకోర్టు పైనే గౌరవం లేదా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా? కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది. ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా. ముఖ్యమంత్రి అన్నాడు కదా, బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అయినాయి కాబట్టి సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చిందని. అంటే మేము వాళ్ళ కోసం ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాదులు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు ఎవరు, గవాయ్ కావచ్చు, కేవీ విశ్వనాథ్ అందరూ కూడా రేవంత్ రెడ్డిపై గుర్రయ్యారు. ఇక వత్తాస అధికారులపై కొరడ. అడ్డగోలు అనుమతులు జారీపై ఆధారాల సేకరణ. 6గురిపై క్రిమినల్ కేసు నమోదుకు హైడ్రా ఫిర్యాదు. మరొకరిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు. మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం ఉన్నది. వీటిలో పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ మీద చర్యలట. ఇక్కడ చూడండి, ఇది దుర్గం చెరువు వాటరు, ఇక్కడే కాంప్లెక్స్లు, దుర్గం చెరువు FTL నిర్మాణాలు. వాళ్ళు అక్కడ ఉంటున్నారు, చాలామంది కొనుగోలు చేసి అక్కడ లేక్ వ్యూ గీక్ వ్యూ అని చెప్పి ఉంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రోజు వాళ్ళకి ఏం ఆధారం చూపించాలి? ఇక హైడ్రా పరిధి ORR వరకు, ఇకపై ఆ సంస్థ ద్వారా నోటీసులు. CS శాంతి కుమార్. ఇక ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం, చెరువుల పరిధిలోని ఆక్రమణలపై నిర్మాణదారులకు తాకీదులు. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ల పలువురు ప్రముఖుల నిర్మాణాలు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు. ఇక బిడ్డను గుండెలకు హత్తుకున్న కేసీఆర్. కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన బారాస అధినేత. ఇక 4th సిటీ పేరిట భారీ కుట్ర, ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు ఒప్పందాలు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక రిలయన్స్ బొనాన్సా 1:1 బోనస్ షేర్. జియో వినియోగదారులకు 100 GB క్లౌడ్ స్టోరేజీ ఉచితం. ఇక పక్కనే 40 అంశాలపై మళ్లీ విచారణ. కృష్ణా జల వివాదంలో కీలక పరిణామం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం. సెప్టెంబర్ 20 నుంచి వాదనలు. ఇది ఈనాడులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, పాస్పోర్ట్ పోర్టల్ 4 రోజులు బంద్.
సాంకేతిక నిర్వహణే కారణం. సోమవారం ఉదయం 6 గంటల తర్వాత అందుబాటులోకి. ఇక చుక్క పెట్టి చక్కబెట్టారు. హైదరాబాద్ చెరువులో చెర వెనుక అధికారుల లీలలు. దీన్ని గమ్మత్తున్నది ముచ్చటి లేదు. అధికారుల పర్మిషన్ కావాలంటే సైన్ చేయమని డాట్ పెట్టి పంపించిందంట. వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. అంతెందుకు, ఒకనొక సందర్భంలో ఒక విషయం మీకు దృష్టికి తీసుకొస్తా. అంటే నాకు పర్సనల్గా తెలిసినటువంటి మిత్రులకు అలవాటైన విషయం. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ కావాలి, ఒక సింగరేణి సంస్థలో ట్రాన్స్ఫర్ కావాలి. రికమెండేషన్ లెటర్ ఉంది, అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. తర్వాత రికమెండేషన్ లెటర్ మీద లాస్ట్ ఫైనలీగా అంటే స్థానికంగా ఉండే జీఎం అప్రూవల్తోని పోతే మళ్ళీ సీఎండీతోనే ఒక లెటర్ సైన్ చేయించుకుంటే అయిపోతుంది ఇక ట్రాన్స్ఫర్ అది. సో ఆయన ఏం చేసిండంటే సంతకం పెట్టి ఇట్లా అంటే కొట్టేసాడు. అట్లీస్ట్ మనకేం కనబడుతుంది, సంతకంలాగా కనబడుతుంది, సంతకంలాగా కనబడుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ గీత ఏదైతే ఉందో దీనికి ఒక కోడ్ అంట, ఇది ఒక కోడ్ అంట. ఇట్లా పెట్టి ఇట్లా అంటే అది కాదు అన్నట్టుగా కోడ్ అంట. సో అవుతుంది పో అని చెప్పి కొన్ని రోజులుగా దాట వేసారు. కొన్ని డబ్బులు కూడా అధికారులకు ముట్ట చెప్పిండు ఆ పాప మా బాధితుడు. ఇన్ని రకాలుగా చేసి ఆల్రెడీ కొట్టేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఒక కోడ్. అట్లనే ప్రతి సంస్థలో అధికారులకు కోడ్లు ఉంటాయట, కోడ్ లాంగ్వేజ్ ఇదంతా. ఇక్కడ అధికారి ఏం చేసిండట అంటే సంతకం పెట్టబోయా అంటే డాట్ పెట్టి వదిలేసిండట, ఇట్లా చుక్క పెట్టి వదిలేసిండంట. కథం అప్పుడు పర్మిషన్ వచ్చేసింది. పర్మిషన్ వచ్చింది, నిర్మాణం కూడా చేపట్టారు అక్కడ. సో ఇదంతకు సంబంధించి మీకు ఇండిటెయిల్గా చూపిస్తా ఎట్లా ఉన్నది ఏం కథ అనేది. ఇటుగా ఎప్పుడో కట్టిన ఇల్లుకు ఇప్పుడు నోటీసుల. అమర్ సొసైటీ కాలనీ నోటీసులు అందుకున్న వారి ఆందోళన. అన్ని అనుమతులతో 25 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నామని స్పష్టీకరణ. గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చామని వెల్లడి. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. చెప్పినా కదా, అమర్ సొసైటీ అంటే రేవంత్ రెడ్డి సోదరుడు నివాసం ఉన్న దగ్గర ఆ యొక్క ఏరియా. ఇంకా బఫర్ జోన్లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే అంటున్నాడు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి. ఇక హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. ఇక ఔటర్ పరిధిలో ఆక్రమణలకు ఇక హైడ్రా నోటీసులు. ఏంది ఔటర్ పరిధిలోకి ఆక్రమణలకు ఇక డైరెక్ట్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటికి ఏకంగా హైడ్రా నోటీస్ ఇస్తుంది. ఇక రెవెన్యూ వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్గా హైడ్రా నోటీసులు ఇచ్చేసి హైడ్రానే కూల్చివేతలు చేపడుతుందట. ఇక రేవంత్ వ్యాఖ్యలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. ఇక ఉచ్చు బిగుస్తోంది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కార్ సీరియస్. ఇక పక్కన భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం ముంబై, ఢిల్లీ తర్వాత మనమే. నగరంలో 104 మంది సహస్ర కోటీశ్వరులు. ఇంతమంది ఉండే లాభం, మురికి కంపలు ఇంకా కూడా మురుగుపడుతున్నాయి, ఇంకా వాసన దుర్భేద్యం బయటపడుతున్నది. ఒకసారి ఇక స్లమ్స్ దిక్కిపోతే కనీసం తిండి తినడానికి కూడా ఎవరు లేరు. తిండి కూడా దొరకదు వాళ్ళకి. అంటే పేదోడిని కొట్టి పేదోడు సంపాదించుడే, పేదోనికి ఏం లేదు. ఇక కుమార్తెను చూసి భావోద్వేగం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్లో నీళ్లు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కవిత. ఇక టిమ్స్ వ్యయంపై పెంపుపై విజిలెన్స్ విచారణ ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్వాల్ టిమ్స్ అంచనా వ్యయం 1197 కోట్లకు చేయడంపై సీఎం ఆరా. వరంగల్ ఆసుపత్రి స్థలం మార్టిగేజ్పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఇక వెలుగు హెడ్లైన్ చూద్దాం. అంబానీని మించిన అదాని. అంటే ప్రతిపక్ష ఆరోపించిన విధంగా ఒక రకంగా చూస్తే నిజమే అనిపించే విషయం ఏంటంటే మోడీ ఉన్నన్ని రోజులు అదానికి ఏం డోకలేదు. ఇక్కడ అదానిని మించడమే కాదు, అవసరమైతే బిల్ గేట్స్ని వాళ్ళందరినీ మించిపోయి ఈయన ఫస్ట్ ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపోకొని. ఇక హైడ్రా పేరుతో వసూలకు పాల్పడితే కఠిన చర్యలు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఇక సీఎం అన్నకి నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు, అయితే అది దుర్గంచెరు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు. తర్వాత ఇది కూల్చివేతల సర్కార్ అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక మహబూబ్ నగర్లో కూల్చివేతలు. ఇవన్నీ సామాన్య కుటుంబాలు. 78 ఇండ్లను కూల్చేసిరట. 78 ఇండ్లను కూల్చేసినట్టు. దాంట్లో చాలామంది వికలాంగులు కూడా ఉన్నారు, కొన్ని వికలాంగుల ఇండ్లు కూడా ఉన్నాయి. ఇంత దుర్మార్గమా? మీ కుపాలం ఎవరి మీద ఉండాలి? రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా అక్రమాలకు సంబంధించిన విషయంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ ప్రారంభమైంది. వాటంతా చూడండి, ఫస్ట్ వాటంతా చూడండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పెద్ద విల్లాలు ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డిది అంటున్నారు, పొంగులేడిది అంటున్నారు, రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. వాటంతా తేల్చండి ఫస్ట్. ఈ సామాన్యుల జోలికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పోయిండో, తెలంగాణ భాషలో మాట్లాడాలంటే
నూకలు జల్లినట్టే, ఇక నూకలు దగ్గర పడ్డట్టే, నూకలు దగ్గర పడ్డట్టే అంతే సదాకర్, అంతే అంటారా? నూకలు దగ్గర పడ్డట్టే ఇక, నూకలు జల్లినట్టే ఇక. ఎందుకంటే సామాన్యుల జోలికి పోకు, ఏమైనా మంచిదే. వాళ్ళు నిజంగా అక్రమం చేసినా ఏం చేసినా కొంత వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళకి ఏందన్నా దారి చూపించినాక మీరు పోండి. వాళ్ళు సామాన్యమైన తరగతి కుటుంబాలు, రెక్కాడి తెగని డొక్కాడని కుటుంబాలు, చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేస్తున్న మీ లెక్క భవంతులు బిల్డింగులు కాదు. సొసైటీలలో ఉండేంత స్తోమత వాళ్ళకి లేదు. ఎప్పుడైతే వాళ్ళ జోలికి పోతున్నామో హైడ్రా కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలతోని, రైతులతోని, నిరుద్యోగులతోని, విద్యార్థులతోని పెట్టుకున్న వాళ్ళు కాస్త నూకలు జల్లినట్టే. రాసి పెట్టుకోండి. తెలంగాణ అచ్చ తెలంగాణ భాషలో చెప్తున్నా రేవంత్ రెడ్డి, మీరు కనుక మళ్ళీ ఇంకా కొనసాగిస్తే. ఈరోజు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి కొడంగల్లో కూడా ఇవాళ రేపట్ల కొన్ని అక్రమ కడ్డాలను తొలగించే ప్రయత్నం చేయబోతున్నారట. అవన్నీ కూడా సామాన్య కుటుంబాలు అన్నట్టుగా మళ్ళీ సమాచారం అందుతున్నది మనకి. సో అటువంటి విషయం కనుక మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఒక స్థావరం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక నివాస యోగ్యమైనటువంటి ఒక భవనాలనా లేకపోతే వాళ్ళకు ఒక ఆసరా చూపించినాక వాళ్ళని కూల్ చేస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. అది చేయకుండా మీరు ఈ రకంగా ముందుకు పోతే నూకలు జల్లినట్టే. రాసి పెట్టుకోండి. ఇక ఎల్ఎండి ఏరియాలో ఆక్రమణల తొలగింపు, తర్వాత పక్కనే హైడ్రాకు మరిన్ని పవర్స్, మరికొన్ని అధికారాలతో పాటు సిబ్బంది కేటాయింపు. ఇక మార్కెట్ రేట్కే భూసేకరణ, కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న సర్కార్. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో మార్పులు చేసేందుకు కసరత్తు, రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన. మార్కెట్ రేట్ అని అంటే మార్కెట్ రేట్ ఒక రకంగా ఉంటుంది, అడిగి పోయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఒక రకంగా ఉంటుంది. ఇక త్వరలో భారత్ డోజో యాత్ర, రాహుల్ గాంధీ ప్రకటన. మార్షల్ ఆర్ట్స్ను యూత్కు పరిచయం చేయటమే లక్ష్యమని వెల్లడి. ఇక ఓయుకు జియో ఫెన్సింగ్, త్వరలో ఇస్రోతో వర్సిటీ ఒప్పందం. భూముల పరిరక్షణ సర్కార్ చర్యలు, శాటిలైట్ ద్వారా రోజువారీ ఫోటోలు, ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం. ఇక వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టిమ్స్ల వ్యయాన్ని 33% పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్. ఆర్ఎండ్బి అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశం. ఇక 4 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెల్లడి. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, సుప్రీంనే తప్పు పడతారా, మాకు రాజకీయాలు అంటగడతారా, రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్ వీళ్ళందరూ కూడా కవిత విడుదల కావడానికి బీజేపీ కారణం అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుకొచ్చిండో ఆ విషయానికి సంబంధించి, అంటే ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుకొచ్చిన విషయాన్ని వార్తా కథనాల్లో అక్కడిక్కడ చూసిన తర్వాత వీళ్ళు మేము రాజకీయాలకు తలగి రకంగా చేసినామంటారు, న్యాయస్థానాన్ని తప్పుపడతారని చెప్పి కొంత రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయ్యారంట. అరే ఆప్యాయ ఆలింగనం. 5.5 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత గురువారం తన తండ్రి కేసీఆర్ నిరవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్ ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇక మా భూములు చెరబట్టిండ్రు, దొంగ పత్రాలతో అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ దౌర్జన్యం. మంత్రి పొంగులేటి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. బౌన్సర్లు సెక్యూరిటీతో దాడులు చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి. కొండకల్ తండా గిరిజనుల గోడు. ఎవరు దానికి సంబంధించి ఒక విక్రమ్ రెడ్డి అంటూ ఒకటి వైరల్ అవుతుంది. విక్రమ్ రెడ్డి అట మొత్తం 17,000 కోట్ల రూపాయలు వాళ్ళ పేరిట ఆగం పట్టించిందట. ఇక 100 GB దాకా ఉచిత స్టోరేజ్ అంటే ఒక వార్త. తర్వాత దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్. మహబూబ్నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇక రైతుని ముంచిన గజ దొంగ రేవంత్ అంటూ హరీష్ రావుకు సంబంధించిన వ్యాఖ్యలు. ఇక కూల్చివేత కాదు షోకాజ్ నోటీసులట. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. దుర్గం చెరువు FTL పరిధిలో నిర్మాణాల కూల్చివేతలపై విచారణ. ఇక అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు. అక్రమత నిర్మాణాలకు సంబంధించిన పోలీసులకు ఇరిగేషన్ శాఖ హైడ్రా ఫిర్యాదు. ఇక ఇవి రకంగా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.